మిత్రమా, ఈరోజు మనం పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా భగవాన్ శ్రీరాముడి జన్మ కథను తెలుసుకుందాం. పూర్వం అయోధ్య అనే అద్భుతమైన రాజ్యంలో ధర్మపరుడు అయినటువంటి దశరథ మహారాజు పాలించేవాడు. అతను గొప్ప రాజు, ప్రజలందరినీ తన పిల్లలలా చూసుకునేవాడు. కానీ అతనికి ఒక పెద్ద బాధ ఉంది. అది ఏమిటంటే అతనికి సంతానం లేకపోవటం. పుత్ర కామేష్టి యాగం. ఈ బాధతో దశరథుడు మహర్షుల సలహాతో పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. యాగం పూర్తయ్యాక దేవతలందరూ సంతోషించారు. అప్పుడు అగ్నిహోత్రం నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఒక దివ్య పాయసాన్ని ఇచ్చాడు. ఆ పాయసం మహారాజు తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచాడు. శ్రీరాముడి జననం. కొన్ని నెలల తర్వాత అయోధ్యలో ఆనందం వెల్లువలా పారింది. కౌసల్యకు భగవాన్ శ్రీ మహావిష్ణు అవతారం అయిన శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించాడు. అప్పుడు అయోధ్య రాజ్యం మొత్తం పండుగ వాతావరణంగా మారింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. శ్రీరాముడి అవతార రహస్యం. ఆ కాలంలో రావణుడు అనే రాక్షసుడు లోకాలను బాధ పెడుతుండేవాడు. అతనికి ఒక వరం ఉంది. దేవతలు మరియు రాక్షసులు అతన్ని చంపలేరు అని. అందుకే లోక కళ్యాణికై శ్రీ మహావిష్ణువు మనిషి రూపంలో జన్మించి శ్రీరాముడిగా అవతరించాడు. బాల్యం మరియు గుణాలు. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే ఎంతో వినయం, విధేయత, ధర్మం, పరాక్రమం కలవాడు. తన తమ్ముడు లక్ష్మణుడు ఎప్పుడు రాముడితోనే ఉండేవాడు. అలా వీరిద్దరి మధ్య ఎంతో అపారమైన ప్రేమ ఉండేది. ఇలా రాముడు గురుకులలో విద్యలు నేర్చుకొని ఒక ఆదర్శ యువరాజుగా ఎదిగాడు. సీతా కళ్యాణం. ఆ తరువాత శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. వారి దాంపత్య జీవితం ప్రేమ, పరస్పర గౌరవం, అచంచల నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. వనవాసం. కానీ విధి వింతగా తిరిగింది. కైకేయి కోరిక వల్ల శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది. శ్రీరాముడితో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా వెళ్ళారు. రావణుడి సంహారం. సీతారాములు అరణ్యంలో ఉండగా రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఆ తరువాత శ్రీరాముడు వానరసేనతో కలిసి సీత జాడను తెలుసుకున్నాడు. లంకకు వెళ్ళి యుద్ధం చేశాను. చివరికి రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించారు. ముగింపు. శ్రీరామనవమి ప్రాముఖ్యత. ఇలా శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. శ్రీరామనవమి మనకు చెబుతుంది, మంచి ఎప్పుడు గెలుస్తుంది. నిజాయితీ, ధర్మం అత్యంత ముఖ్యమైనవి. అలాగే మన జీవితంలో కూడా ధర్మ మార్గంలో నడవాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. నిజాయితీగా జీవించాలి. జై శ్రీరామ్.